హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ సంబంధించి బేసిక్స్ అలాగే ఫార్ములాస్ చూసాం కదా. సో ఈ రోజు క్లాస్లో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ సంబంధించి బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అంతకన్నా ముందుగా ఈ మంత్ 11th నవోదయ ఎగ్జామ్ ఉంది. సో స్టిల్ ఇంకా చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి సార్ ఎగ్జామ్ సంబంధించి ఏమైనా టిప్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. సో డెఫినెట్గా అయితే టిప్స్ చెప్తాను. లైక్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండబోతుంది, అలాగే ఏ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఫస్ట్ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మనకి బెటర్గా మార్క్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. దీనికి సంబంధించిన వీడియో అంటే నవోదయ ఎగ్జామ్ సంబంధించి టిప్స్ అనమాట, సజెషన్స్ సంబంధించిన వీడియో నేను రేపు టుమారో పోస్ట్ చేస్తాను. సో కొద్ది ఓపు పట్టండి. సో ఈరోజు క్లాస్లో మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ సంబంధించి బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో అలాగే చాలామంది పేరెంట్స్ ఇంకా స్టిల్ ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారంటే సార్ మా పిల్లలు ఇంకా మ్యాథ్స్లో వీక్గా ఉన్నారని చెప్పి కొంతమంది పేరెంట్స్ ఇంకా ఫోన్ చేస్తున్నారు. నాకు లాస్ట్ ఈ 1 వీక్ నుంచి చాలా కాల్స్ వచ్చినాయి. కాల్స్ వచ్చిన ప్రతి దాంట్లో కూడా పాయింట్ ఏంటంటే సార్ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మా పిల్లలన్నీ కూడా పర్లేదు సార్, ఓకే, బట్ మ్యాథ్స్కి వచ్చేసరికి కొంచెం ట్రిక్కీగా ఫీల్ అవుతున్నారు సార్, ఇంకా చెప్పండి సార్ ఎలా చేయాలని చెప్పి. ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే టైం తక్కువ ఉందండి నాకు. మీరు అట్లీస్ట్ ఒక 1 మంత్ బిఫోర్ ఎప్పుడో చెప్పుంటే అట్లీస్ట్ మ్యాథ్స్ కోసం స్పెషల్ కేర్ తీసుకొని మ్యాథ్స్ అనే వీడియోస్ అనేవి పోస్ట్ చేసేవాడిని. బట్ టైం తక్కువ ఉంది కాబట్టి స్టిల్ అయినా నో ప్రాబ్లం, మీరు నేను చెప్పింది మాత్రం చేయండి. మీ పిల్లలు అయితే ది బెస్ట్గా ఆన్సర్ చేస్తారు మ్యాథమెటిక్స్. ఏంటి అంటే ఫస్ట్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్ అని చెప్పి అంటున్నారు కదా, నిజంగానే పర్ఫెక్ట్ కాకపోయినా అట్లీస్ట్ మేనేజ్ చేయగలరు మిగతా సబ్జెక్ట్స్. అంటే ఏంటి అవి, లైక్ ఇంగ్లీష్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, జిఎస్ జనరల్ సైన్స్ అవ్వచ్చు. ఈ 3 సబ్జెక్ట్స్ కూడా అట్లీస్ట్ హ్యాండిల్ చేయగలరు. బట్ కమింగ్ టు మ్యాథ్స్ అనేది కొంచెం ట్రిక్కీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఎగ్జామ్ బిఫోర్ అయితే టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే మనం ఏం చేయలేం. బీ కాన్ఫిడెంట్. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 days కూడా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేయండి. మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఫోకస్ ఆన్ ఓన్లీ మ్యాథమెటిక్స్. సో ఏం చేయాలంటే, సో మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు ఫస్ట్ ఏం చెప్పాను, సో ఎవ్రీ చాప్టర్కి సంబంధించిన బేసిక్స్, అలాగే ఫార్ములాస్, అలాగే బేసిక్ ప్రాబ్లమ్స్ చూడండి. ప్రతి చాప్టర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ ప్రతి చాప్టర్కి సంబంధించి బేసిక్స్ థరోలీ చూడండి. బేసిక్స్ చూసిన తర్వాత దానికి సంబంధించిన ఫార్ములాస్ ఒకవేళ ఉంటే ఫార్ములాస్ చూడండి. ఫార్ములాస్ అన్నీ అయిపోయిన తర్వాత బేసిక్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూడండి. సో ఇంకా టైం లేదు కాబట్టి దాంట్లో ఒకవేళ మీకు ఏదైనా చాప్టర్లో ట్రిక్కీ క్వశ్చన్స్ కానీ కన్ఫ్యూషన్ క్వశ్చన్స్ కానీ ఉంటే మాత్రం చూడకపోవడమే బెటరు. సో ఓన్లీ బేసిక్ అండ్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూడండి. దట్టు వీళ్ళు 5th క్లాస్ ఓన్లీ 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం రాస్తున్నారు కాబట్టి సో క్వశ్చన్స్ కూడా అంత టఫ్గా అయితే ఉండవు, అంత మోడరేట్గా అయితే ఉండవు, ఈజీగానే ఇస్తాడు, బేసిక్ లెవెల్లోనే ఇస్తాడు. సో అందుకనే బేసిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి, బేసిక్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. ఇంకా మీకు టైం ఉంటే మాత్రం ఓల్డ్ పేపర్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాత్రం అస్సలు లైట్ తీసుకోకండి. మీరు మ్యాక్సిమం ఎన్ని పేపర్స్ సాల్వ్ చేయగలరు అన్ని పేపర్స్ సాల్వ్ చేస్తే మాత్రం మీ అబ్బాయి లేదంటే మీ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా మ్యాథ్స్ని డీల్ చేయగలరు. సో గుర్తుపెట్టుకోండి, స్టిల్ ఇంకా మీ చేతిలోనే ఉంది, టైం అయితే ఉంది. ఈ 2 or 3 days అనేవి ఇంకా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో నేను చెప్పే కదా ఈ నవోదయ ఎగ్జామ్ సంబంధించి టిప్స్ ఇస్తాను, బట్ అది రేపు పోస్ట్ చేస్తాను ఆ వీడియో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎంత ప్రాక్టీస్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే ఎగ్జామ్కి ఎంత కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు అనేదే ముఖ్యం. సో కాన్ఫిడెంట్గా వెళ్ళండి. సో ఎగ్జామ్ బిఫోర్ అస్సలు టెన్షన్ పడకండి. నేను చెప్పిన ఏదైతే స్ట్రాటజీస్ చెప్పానో మ్యాథమెటిక్స్కి, మిగతా సబ్జెక్ట్స్ పర్లేదు, నో ప్రాబ్లం, డీల్ చేయగలరు, హ్యాండిల్ చేయగలరు. బట్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ స్ట్రాటజీ అవసరము. టైం తక్కువ ఉంది కాబట్టి సో నా సైడ్ నుంచి కూడా నేనేం చేయలేను, హెల్ప్లెస్. టైం ఉంటే మాత్రం డెఫినెట్గా చేసేవాడిని, బట్ టైం తక్కువ అయింది కాబట్టి స్టిల్ మీరు ఏదైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా చేసి పెడతాను. సో బేసిక్ ప్రాబ్లమ్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ థరోలీ ప్రాక్టీస్ చేయండి, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్కి వెళ్తారు. సో ఈ నవోదయ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టిప్స్ ఎలా ఉంటాయి అంటే ఏ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేస్తే మనం సేఫ్ సైడ్ ఉంటాం, ఇవన్నీ కూడా నేను రేపు వీడియోలో డిస్కస్ చేస్తాను. అలాగే ప్రాబ్లమ్స్ చూడడానికన్నా ముందు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న బేసిక్స్ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. ఒకసారి చూద్దాం, ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి, I = PTR/100. ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని ఇంకోలాగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, కొన్ని టెక్స్ట్ బుక్స్ అయితే ఎలా రాస్తారు, PNR/100. సో ఒక్కొక్క టర్మ్ అనేది మనం ఆల్రెడీ తెలుసు. P ఫర్ ప్రిన్సిపల్. ఈ పీనే ప్రిన్సిపల్నే మనకి ఏమని అడుగుతాడు, సమ్ అని చెప్పి కూడా అడుగుతాడు, లేదంటే క్యాపిటల్ అని చెప్పి కూడా అడుగుతాడు. ఎందుకు ఇదంతా చెప్తానంటే మీకు ఒక్కొక్కసారి క్వశ్చన్ పేపర్లో ప్రిన్సిపల్ అనే ఒక కీవర్డ్ కనబడకపోవచ్చు, దాని బదులు మేబీ క్యాపిటల్ కనబడవచ్చు, లేదంటే సమ్ కనిపించవచ్చు. సో ఏది కనబడినా దాన్ని మీరు పీ కింద మాత్రమే ట్రీట్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు T ఫర్ టైం పీరియడ్, నెక్స్ట్ R ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడికి వచ్చేసరికి N ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఈ రెండు కూడా ఒకటే, T అలాగే N అనేది రెండు కూడా సేమ్ మీనింగ్. T ఫర్ టైం పీరియడ్, N ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో మీరు ఏ ఫామ్లో యూస్ చేసిన నో ప్రాబ్లం. అలాగే ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ ఫామ్లోకి సంబంధించి ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, TR
ఈ టీఆర్ అనేవి సేమ్ యూనిట్స్లో ఉండాలి. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను ఏంటి సేమ్ యూనిట్స్ అంటే ఏంటి. టీ అనేది ఇయర్స్లో ఉంటే ఆర్ కూడా మనకి ఇయర్స్లో మాత్రమే ఉండాలి. అలాగే టీ అనేది మంత్స్లో ఉంటే ఆర్ కూడా మంత్స్లోనే ఉండాలి. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి, టీ అలాగే ఆర్ వేరియబుల్స్ అనేవి సేమ్ యూనిట్స్ ఉండాలి. ఓకే, మీకు డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ సేమ్ యూనిట్స్ లేకపోతే ఏం చేయాలి సార్ అంటే ఏముంది, కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 months అని ఇచ్చాడు మనకి, టీ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఇయర్స్లో ఇచ్చాడు. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఇయర్స్లో ఇచ్చాడు, టైం పీరియడ్ ఏమో 3 months అని ఇచ్చాడు. సో ఐ నీడ్ టు కన్వర్ట్, ఈ వాల్యూని కన్వర్ట్ చేసుకోవాలి, మంత్స్ని ఇయర్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో మంత్స్ని ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 12 వేస్తే సరిపోతుంది. సో నాకు ఇప్పుడు ఈ టీ కూడా ఇయర్లో కన్వర్ట్ అయ్యింది, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా నాకు ఇయర్లోనే ఉంది. సో ఎప్పుడైనా సరే మీకు మిస్ మ్యాచ్ అయినప్పుడు అంటే యూనిట్స్ అనేవి సేమ్గా లేకపోతే మీరు చేయవలసిన పని ఏంటంటే కన్వర్ట్ చేయాలి. మంత్స్ ఇస్తే ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఇయర్స్ ఇస్తే మంత్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టీ అలాగే ఆర్ వాల్యూస్ అనేవి సేమ్ అంటే సేమ్ యూనిట్స్లో మాత్రమే ఉండాలి, అలా లేకపోతే కన్వర్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 10% ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్ 10% ఉంటే సెకండ్ ఇయర్ కూడా 10% ఉంటుంది, థర్డ్ ఇయర్ కూడా 10% ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఫిక్స్డ్ అనమాట సింపుల్ ఇంట్రెస్ట్. అలాగే ఒకవేళ మంత్ వైజ్ తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ మంత్ 10% ఉందనుకోండి, సెకండ్ మంత్ కూడా 10% ఉంటుంది, థర్డ్ మంత్ కూడా 10% ఉంటుంది. సో ఏ మంత్ తీసుకున్నా నాకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ 2 points చాలా చాలా ఇంపార్టెంట్. టీ అండ్ ఆర్ అనేది సేమ్ యూనిట్స్లో ఉంటుంది, దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి, మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ లేదంటే ఎవ్రీ మంత్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ ఇయరా మంత్ అనేది ప్రాబ్లం పెట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రాబ్లంలో మంత్ పెట్టి ఇచ్చాడు అనుకోండి ఎవ్రీ మంత్ ఫిక్స్డ్, లేదు ప్రాబ్లంలో మీకు ఇయర్ పెట్టి ఇచ్చాడు అనుకోండి ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్. సో గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా మాత్రమే ఉంది, అది ఏంటంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఏంటి, మీరు ప్రిన్సిపల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఏదైతే అప్పు కింద తెచ్చుకుంటారో అంటే అప్పు తీసుకున్న మనీనే ప్రిన్సిపల్ అని చెప్పి అంటారు. అలాగే ఇంట్రెస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ప్రిన్సిపల్కి మీరు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే వచ్చేదే అమౌంట్, ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఆ టోటల్ మనీ ఉంటుంది కదండి, ఆ టోటల్ మనీ ఈజ్ కాల్డ్ అమౌంట్. అలాగే ఇంకొక 2 points చెప్పాను. ఏంటి 2 points అంటే, మీకు ఒకవేళ క్వశ్చన్ పేపర్లో మీకు ఎప్పుడైనా అమౌంట్స్ టు ఇలాంటి స్టేట్మెంట్ ఏదైనా కనబడింది అనుకోండి, ఆ వాల్యూని మీరు అమౌంట్ కింద మాత్రమే ట్రీట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ అలా కాకుండా అమౌంట్ ఆఫ్ ఇలా కనబడింది అనుకోండి, దీన్ని మీరు పీ కింద ట్రీట్ చేయాలి. అంటే ఏంటి, ప్రిన్సిపల్ కింద ట్రీట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే అమౌంట్స్ ఉంది, ఇక్కడ అమౌంట్ ఉంది, సార్ ఏం చెప్పారు అమౌంట్ అంటే ఇది కదా అనుకుంటారు. లేదండి, ఈ అమౌంట్స్ 2 ఉన్నప్పుడు మాత్రమే అమౌంట్ కింద ట్రీట్ చేయాలి. లేదు అమౌంట్ ఆఫ్ ఉన్నప్పుడు ఈవెన్ దో ఇక్కడ మీకు వర్డ్ అనేది అమౌంట్ అని కనిపించినా యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ప్రిన్సిపల్ కింద మాత్రమే మీరు ట్రీట్ చేయాలి. సో దీస్ ఆర్ ద బేసిక్స్, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చూసినా సరిపోతుంది. అలాగే ఇంకొక పాయింట్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఏమని చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవ్వాలంటే మాత్రం పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ మీకు బాగా వచ్చి తీరాలి. వన్స్ మీకు పర్సంటేజెస్ బాగా వస్తే మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అంత ఈజీ కాన్సెప్ట్ ఇంకెక్కడ ఉండదు. సో పర్సంటేజ్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ చూడండి. అలాగే నేను ఈరోజు చెప్పబోయే ప్రతి ప్రాబ్లంకి కూడా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ సంబంధించి ప్రతి ప్రాబ్లం కూడా జనరల్ ప్రొసీజర్ చెప్తాను, అలాగే షార్ట్ కట్ కూడా చెప్తాను. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి రీడ్ చేద్దాం. ఏంటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఫైండ్ ద ఇంట్రెస్ట్. చూడండి ఇక్కడ ఫైండ్ ద ఇంట్రెస్ట్, క్లియర్గా ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, మైండ్లో పెట్టుకోండి. ఆన్ 500 ఫర్ 4 years at 6% per annum. సో ఇక్కడ ఇంకో పాయింట్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ప్రాబ్లమ్ని కూడా నేను పర్సంటేజెస్ కాన్సెప్ట్ని యూస్ చేసి మాత్రమే సాల్వ్ చేస్తాను. సో అందు గురించి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఒక 2 sums జాగ్రత్తగా వినండి, థర్డ్ సమ్ మీకు ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ జనరల్ మెథడ్ చేద్దాం. ఏంటి, ఫైండ్ ద ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి, I is equal to PTR by 100. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు P for what, ప్రిన్సిపల్ ఎంత ఇచ్చండి చూడండి, ఆన్ 500. సో P వాల్యూ ఈజ్ 500. క్లియర్.
నెక్స్ట్ టీ ఫర్ టైం పీరియడ్, ఎంత ఇచ్చాడు టైం పీరియడ్ 4 years ఇచ్చాడు. సో 4 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఇంటూ ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 6% చూడు పెర్ యానం ఎట్ 6% పెర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా పర్సంటేజెస్లో మాత్రమే ఉంటుంది. సో అదో ట్రిక్ కింద గుర్తుపెట్టుకోండి ఏమని, మీకు ఏదైనా వాల్యూ పర్సంటేజెస్లో కనబడితే మీరు దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ట్రీట్ చేయండి. సో ఇక్కడ పర్సంటేజ్లో ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఎంత అది 6% బై ఎంత ఉంది ఇక్కడ 100 ఉంది. సో హియర్ 2 zeros క్యాన్సిల్. 6 4s ఎంత అండి 24 5s ఎంత అండి 120. సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ వాల్యూ హియర్ 120 రూపీస్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద జనరల్ ప్రొసీజర్. జనరల్ ప్రొసీజర్లో చేయడానికి ఏమి ఉండదు మీకు చెప్పాక, చాలా ఈజీ కాన్సెప్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఫార్ములా రాస్తాము, ఆటోమేటిక్గా వాల్యూస్ అన్ని కూడా దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి పెద్ద హెడేక్ ఏమి ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు షార్ట్ కట్ అప్రోచ్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. షార్ట్ కట్ని చెప్పేది ఫస్ట్ 2 sums మాత్రం అర్థం చేసుకొని ట్రై చేయండి. 3rd sum మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ వాల్యూని 100% కింద ట్రీట్ చేయాలి. సో దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1. ఏంటండి సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్లో మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ వాల్యూని అంటే పీ వాల్యూని 100% కింద ట్రీట్ చేయాలి. చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు చూద్దాం. ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ 500 for 4 years at 6% per annum అంటున్నాడు. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను, టోటల్ ప్రిన్సిపల్ని మీరు 100% కింద ట్రీట్ చేయండి. ఓకే, 100% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను, 100% అంటే ఏమనుకోమని చెప్పాను, ప్రిన్సిపల్ అనుకోమని చెప్పాను. సో ప్రిన్సిపల్ ఎంత 500. గుర్తుపెట్టుకోండి, టోటల్ ప్రిన్సిపల్ వాల్యూని ఎప్పుడు కూడా 100% కింద మాత్రమే ట్రీట్ చేయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటిదండి, ఈ వాల్యూ ఏంటిదండి ప్రిన్సిపల్ వాల్యూ. అలా ఇదేంటిదండి పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిన్సిపల్ వాల్యూ. సో నేను రెండిట్లు ఈక్వల్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్పిన జాగ్రత్త వినండి, నాకు ఈ 100% అనేది పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిన్సిపల్. ఓకే, అలాగే 500 అనేది నాన్ పర్సంటేజ్ వాల్యూలో ప్రిన్సిపల్. సో ఇది ప్రిన్సిపలే, నాకు ఇది కూడా ప్రిన్సిపలే. సో రెండిట్లు నేను ఏం చేశాను, సో ఈక్వల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు, ఫైండ్ ద ఇంట్రెస్ట్ అడిగాడు. ఓకే, ఇంట్రెస్ట్కి ఇక్కడ చూడండి 6% ఇచ్చాడు ఇంట్రెస్ట్ పర్ యానం, సంవత్సరానికి 6%. బట్ ఎన్ని సంవత్సరాలు కనుక్కోమన్నాడు, 4 years కనుక్కోమన్నాడు. ఒక్క 1 yearకి 6% చొప్పున చూడండి పెర్ యానం, 1 yearకి 6% చొప్పున 4 yearsకి ఎంత. మీకు ఆల్రెడీ నేను ఇందాక పాయింట్ చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా సేమ్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ 6% ఉంటే 4 years దాకా కౌంట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్ 6% అయితే సెకండ్ ఇయర్ కూడా 6 ఉంటుంది, థర్డ్ ఇయర్ కూడా 6 ఉంటుంది, 4th year కూడా 6 ఉంటుంది. సో 6 4s 24. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా సేమ్గా ఉంటుంది. నాకు పర్ యానం ఫస్ట్ ఇయర్ 6% ఉంది కాబట్టి 4 years దాకా 6%, 4 6, దట్ మీన్స్ 6 4s 24%. ఇక్కడ మనం కనుక్కోమంది ఇంట్రెస్ట్, ఫైండ్ ద ఇంట్రెస్ట్. ఎన్ని సంవత్సరాలు కనుక్కోమన్నాడు, ఫర్ 4 years కనుక్కోమన్నాడు. ఇంట్రెస్ట్ని 4 years సంబంధించి ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ఇది ఏంటి, నాకు పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 years సంబంధించి ఇంట్రెస్ట్. ఐమ్ రైట్? అగైన్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 yearsకి సంబంధించి ఇంట్రెస్ట్. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, నాన్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ ఎంతో కావాలి నాకు. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. 100% ఈజ్ ఈక్వల్ టు 500 అయితే 24% ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో మీ ఇష్టం, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయండి. మీకు ఆల్రెడీ నేను పర్సంటేజ్ కాన్సెప్ట్లో చెప్పాను ఇవన్నీ కూడా, అలాగే ఫ్రాక్షన్స్లో కూడా చెప్పాను. సో ఇప్పుడు డైరెక్ట్గా స్టెప్ వేస్తాను. ఏంటో స్టెప్ అంటే 100ని దేంతో మల్టిప్లై చేస్తే 500 అవుతుంది, ఈ 100ని దేంతో మల్టిప్లై చేస్తే 500 అవుతుంది, ఇంటూ 5. సో పైన మీరు ఏ వాల్యూ అయితే మల్టిప్లై చేశారో సో కింద కూడా మీరు అదే వాల్యూతో మల్టిప్లై చేయాలి. అంటే ఏంటి, ఇంటూ 5. 24 5s ఎంతండి 120. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. నన్ను అడిగితే మాత్రం షార్ట్ కట్ అనేది మేబీ ఇక్కడ నీకు లెంతీగా అనిపించవచ్చు, కానీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేంజ్ అయ్యే కొద్దీ మీరు ఈ మోడలే ఇష్టపడతారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్స్ రీడ్ చేద్దామండి ఫాస్ట్గా. రవి డిపాజిటెడ్ 1000 rupees ఇన్ ఏ బ్యాంక్. రవి అనేవాడు బ్యాంక్లో 1000 rupees డిపాజిట్ చేశాడు. విచ్ గివ్స్ ఇంట్రెస్ట్. ఎస్, బ్యాంక్స్ అనేవి ఇంట్రెస్ట్ ఇస్తాయి. ఎట్ ద రేట్ ఆఫ్ 6%. అంటే వాడు 1000 rupees డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ అనేది పర్ యానం సంవత్సరానికి 6% చొప్పున ఇంట్రెస్ట్ పే చేస్తుంది.
నౌ క్యాలిక్యులేట్ ద అమౌంట్ హీ విల్ గెట్ ఆఫ్టర్ 3 years. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి, క్యాలిక్యులేట్ ద అమౌంట్. మీకు ఇందాక సమ్లో అయితే మొత్తం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బట్ ఈ సమ్లో మొత్తం క్లియర్గా మెన్షన్ చేశాడు అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అమౌంట్ ఫార్ములా ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్న ఫార్ములా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఏ వాల్యూస్ ఉండాలి, ప్రిన్సిపల్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ మన దగ్గర ఉంది. ఎంత ఉంది చూడండి ఇక్కడ 1000. సో ప్రిన్సిపల్ వాల్యూ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా నేను ఎక్స్ట్రా ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగా జనరల్ మెథడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో నేను ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. అర్థమవుతుందండి. అసలు ఇంట్రెస్ట్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసిన అర్థమవుతుందా, వాడు మళ్ళీ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి అమౌంట్ ఫామ్లో వచ్చి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో నా దగ్గర ఆల్రెడీ ప్రిన్సిపల్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 1000 రూపీస్ ఉంది. సో నో నీడ్ టు ఫైండ్ అవుట్, ప్రిన్సిపల్ నేను ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంట్రెస్ట్ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఫర్ వాట్, 1000 రూపీస్. ప్రిన్సిపల్ క్లియర్గా 1000 ఇచ్చాడు చూడండి, 1000. నెక్స్ట్ T అంటే ఎంత, టైం పీరియడ్ ఎంత, వేర్ హియర్ హౌ మచ్ అమౌంట్ హీ విల్ గెట్ ఆఫ్టర్ 3 years. 3 years అన్నాడు, టైం కూడా ఇచ్చాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు. ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా పర్సంటేజెస్లో ఉంటుంది. సో హియర్ చూడండి, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 6% బై 100. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. సో 6 3 సార్ 18, 18 10 సార్ 180. సో నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి, 180 రూపీస్ వచ్చింది. ఇప్పుడు నాకు అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 1000 ప్లస్ ఇంట్రెస్ట్ 180 వచ్చింది. సో టోటల్గా చూసుకుంటే మనకి 1180. సో 1180 ఈజ్ ద అమౌంట్. సో ఇదే మెథడ్ నేను మీకు షార్ట్ కట్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ షార్ట్ కట్లో చెప్పాను. ఏమని చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ వాల్యూని 100% కింద ట్రీట్ చేయమని చెప్పాను. సో నాకు ఇక్కడ 100% వాల్యూ ఎంత అండి, 1000 అంతే కదా. సో 1000 అనేది మనకు ప్రిన్సిపల్ కాబట్టి సో పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిన్సిపల్ ఎంత, 100%. సో ఒక వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు అంటారా, నాన్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ప్రిన్సిపల్ ఎంత అండి, 1000 రూపీస్. సో రెండిట్లు కూడా నేను ఈక్వల్ చేయొచ్చు. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమన్నాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అమౌంట్ ఎప్పుడు కూడా మనకి ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తేనే అమౌంట్ వస్తుంది. ఆల్రెడీ నా దగ్గర ప్రిన్సిపల్ ఎంత ఉంది, 100% ఉంది. సో దీనికి నేను ఏం యాడ్ చేయాలి, ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఏమైంది, నాకు అమౌంట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఎంతో ఒకసారి చూద్దాం. 6% పర్ యానం, సంవత్సరానికి 6% అన్నాడు. కానీ ఆడు ఎన్ని సంవత్సరాలకు అడిగాడు, 3 yearsకి అడిగాడు. ఇందాక మీకు చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి 3 years దాకా అడిగాడు. ఫస్ట్ ఇయర్కి 6%, సో సెకండ్ ఇయర్ కూడా 6%, సో థర్డ్ ఇయర్ కూడా 6%. అంటే 3 సంవత్సరాలకు సంబంధించి 6 + 6 + 6 6 3 సార్ 18. సో 18% అనేది ఇంట్రెస్ట్. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అమౌంట్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ ప్రిన్సిపల్ అంటే 100% అని చెప్పి మనకు తెలుసు. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇంట్రెస్ట్ మనకు వచ్చి సంవత్సరానికి 6% ఇచ్చాడు. సో 3 yearsకి 6 3 సార్ 18%. సో 100 + 18 118 ఈజ్ ఈక్వల్ టు ఎంత, క్వశ్చన్ మార్కు. అర్థమైందండి. సో టోటల్ పర్సంటేజ్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100%కి ఈక్వల్ అవుద్ది. సో దట్ 100% ఈజ్ ఈక్వల్ టు సమ్లో అయితే ఎంతైతే మీ ప్రిన్సిపల్ ఇచ్చాడో ప్రిన్సిపల్ రాయండి. నెక్స్ట్ అమౌంట్ అడిగాడు కాబట్టి అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 100% కాబట్టి 100 ప్లస్ ఇంట్రెస్ట్ నాకు 18% వచ్చింది. ఎలా వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇయర్కి 6% చెప్పిన 3 yearsకి ఎంత 6 + 6 + 6 దట్ మీన్స్ 6 3 సార్ 18. సో ఇప్పుడు నాకు డైరెక్ట్గా అమౌంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చూడండి 100% 1000 అయినప్పుడు 118% ఈజ్ ఈక్వల్ హౌ మచ్. అగైన్ నాకు 100 అనేది 1000 ఎప్పుడు అవుతుందండి, 100 అనేది 1000 ఎప్పుడు అవుతుంది నాకు, ఇంటూ 10తో చేసినప్పుడు మాత్రమే. సో ఇక్కడ కూడా ఈ వాల్యూని కూడా నేను సేమ్ ఇంటూ 10తోనే చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, బేసిక్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పేశాను. సో అందుకే మళ్ళీ నేను ఎలాబరేట్గా చెప్పట్లేదు.
100ని దేంతో మల్టిప్లై చేస్తే 1000 అవుతుంది ఇంటూ 10తో. సో అక్కడ ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తావో కింద కూడా అదే వాల్యూతో మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ 118 నువ్వు 10తో మల్టిప్లై చేస్తే ఇట్ బికమ్స్ 1180. సో చూడండి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది మనకి. ఇంకా మనకి ఇది కూడా మనకి వన్స్ అలవాటు అయిన తర్వాత ఈ స్టెప్ కూడా ఎక్కర్లేదండి. మీకు స్టార్టింగ్ కాబట్టి అలవాటు అవ్వడం కోసం ఈ స్టెప్స్ అన్ని కూడా వేస్తున్నాం, కానీ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక అమౌంట్ అడిగాడు, ఒక అమౌంట్ అంటే 100% మైండ్లో ఉంటుంది. నెక్స్ట్ అమౌంట్కి ఇంకొక ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి అంటే 6%, 3 ఇయర్స్కి 18%. సో 100 + 18 118 అయిపోయింది. డైరెక్ట్గా ఈ స్టెప్ పడిపోద్ది. చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి ఇది. ఇదే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో కూడా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ టైం కూడా సేవ్ అవుతుంది. ఒక నెక్స్ట్ సమ్. ఓకే, ఇప్పుడు థర్డ్ సమ్ రీడ్ చేద్దామండి. ప్రియా డిపాజిటెడ్ 400 రూపీస్ ఇన్ యర్ బ్యాంక్. ప్రియా అనే అమ్మాయి 400 రూపీస్ తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసింది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ ఎండ్ అవ్వగానే షీ రిసీవ్డ్ 80 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్. తనకి ఒక 5 ఇయర్స్ ఫస్ట్ ఇనీషియల్గా 400 రూపీస్ తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసింది. తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత వీళ్ళు చూసుకుంటే తనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంట, 80 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాడు. అంటే క్లియర్గా ఏమో ఫైండ్ అవుట్ చేయమని మనల్ని ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఫస్ట్ తో ఫార్ములా ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత షార్ట్ కట్ చేద్దాం. ఏం ఫైండ్ అవుట్ చేయమని, రేట్ పర్సెంట్ ఫార్ములా. సో రేట్ పర్సెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100I/PT. ఒకవేళ నాకు ఈ ఫార్ములా గుర్తుండొచ్చు సార్ అనుకుంటే మీకు గుర్తున్న ఫార్ములానే రాయండి. ఏంటి ఫార్ములా, I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఈ ఫార్ములా రాసుకోండి. ఒకవేళ మీకు ఈ ఫార్ములా రావట్లేదు, గుర్తుండట్లేదు అనుకుంటే ఈ ఫార్ములా మాత్రమే యూస్ చేయండి. సో ఇక్కడ ఏమి లేదు, అక్కడ ఉన్న వాల్యూస్ అనేది జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే, అంతమించి ఏం లేదు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 లాగే రాస్తాము. ఇంటూ ఐ అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు ఆల్రెడీ చెప్పాడు. షీ రిసీవ్డ్ 80 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అనేది 80 రూపీస్ అవుతుంది. అండ్ పీ ఫర్ ప్రిన్సిపల్ అంటే ఇనీషియల్ అమౌంట్ ఎంత అండి, 400 రూపీస్. అండ్ టైం పీరియడ్ ఎంత అండి, క్లియర్గా 5 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశాడు. సో 5 ఇయర్స్. సో ఏమైనా కామన్ టేబుల్స్ ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ ఒక 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ నాకు 4 టేబుల్ అనేది 80లో 20 టైమ్స్ పోతుంది, అలాగే 5 టేబుల్ 20లో 4 టైమ్స్ పోతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి, 4% వచ్చింది. సో ఈ ఫార్ములా బదులు మీరు ఈ ఫార్ములా యూస్ చేసుకున్న సేమ్ ఏంటది, ఐ అంటే ఎంత ఇచ్చాడు, 80 రూపీస్ ఇచ్చాడు. పి అంటే ఎంత ఇచ్చాడు, 400 ఇచ్చాడు. టీ అంటే ఎంత ఇచ్చాడు, 5 ఇయర్స్ ఇచ్చాడు. ఆర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ లాగా ఉంటుంది బై 100. సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 4 టేబుల్ 80లో 20 టైమ్స్ పోతుంది. అలాగే ఇంక స్టిల్ ఇంకా 5 అని 20లో 4 టైమ్స్ పోతుంది. చూడండి మనకు రైట్ సైడ్ ఓన్లీ ఆర్ ఒకటే మిగిలింది, లెఫ్ట్ సైడ్ ఓన్లీ 4 ఒకటే మిగిలింది. దట్ మీన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4%. ఓకే, ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. సో ఈ సమ్కి సంబంధించి షార్ట్ కట్ ఏంటంటే, సో దెర్ ఈస్ డైరెక్ట్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ రేట్ పర్సెంట్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ పర్సెంట్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఫైండ్ అవుట్ చేయడం కోసం మన దగ్గర ఒక డైరెక్ట్ ఫార్ములా ఉందండి. సో ట్రై టు రిమెంబర్ దిస్ ఫార్ములా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్, నేను ఇప్పుడు రాస్తే జాగ్రత్తగా చూడండి, ఇంట్రెస్ట్ పర్ ఇయర్. చాలా ఇంపార్టెంట్ లైన్ అండి ఇది. ఇంట్రెస్టే కాదండి, ఆ ఇంట్రెస్ట్ అనేది ఒక్క సంవత్సరానికి సంబంధించిన వాల్యూ మాత్రమే ఇక్కడ వేయాలి. బై ప్రిన్సిపల్ అండ్ ఇంటూ 100. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఇంట్రెస్ట్ పర్ ఇయర్, ఒక సంవత్సరానికి సంబంధించిన ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ కావాలి. మీరు అడగచ్చు, సార్ అక్కడ 80 కనబడుతుంది, ఇంట్రెస్ట్ వేసేయండి అని చెప్పి మీరు చెప్తారు. ఇక్కడ చూడండి సార్ అది ఇంట్రెస్టే కదా, మరి ఇంట్రెస్ట్ అక్కడ పెట్టేయండి సార్ అంటారు. పెట్టకూడదు. నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను ఏమని, ఇంట్రెస్ట్ పర్ ఇయర్, ఒక సంవత్సరానికి సంబంధించిన ఇంట్రెస్ట్ మాత్రమే. బట్ ఇక్కడ 80 రూపీస్ అనే ఇంట్రెస్ట్ అనేది ఒక సంవత్సరానికి సంబంధించిందా, 5 ఇయర్స్ సంబంధించిందా? ఎస్, 5 ఇయర్స్ సంబంధించిన టోటల్ ఇంట్రెస్ట్. నాకు ఇక్కడ ఇప్పుడు 80 రూపీస్ పెడితే 5 ఇయర్స్ ఇంట్రెస్ట్ అవుతుంది. బట్ అలా కాదు, క్లియర్గా మెన్షన్ చేశాను ఇంట్రెస్ట్ అనేది పర్ ఇయర్కి మాత్రమే ఉండాలన్నాను. సో 80 రూపీస్ 5 ఇయర్స్కి 80 రూపీస్ అయినప్పుడు మీకు ఏమని చెప్పాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ ఎవ్రీ ఇయర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. సో 80 రూపీస్ 5 ఇయర్స్కి 80 రూపీస్ అయినప్పుడు 1 ఇయర్కి ఎంత, నాకు 1 ఇయర్ మాత్రమే కావాలి. దట్ మీన్స్ 80/5 ఎంత, 16 టైమ్స్.
గుర్తుపెట్టుకొని నేను ఇక్కడ వేయవలసిన వాల్యూ ఇంట్రెస్ట్, అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్, బట్ ఆ ఇంట్రెస్ట్ అనేది పర్ ఇయర్ సంబంధించింది, ఒక సంవత్సరానికి సంబంధించింది. ఇక్కడ ఉన్న 80 అనేది ఓవరాల్ 5 ఇయర్స్ సంబంధించిన ఇంట్రెస్ట్. సో ఆ వాల్యూని డైరెక్ట్గా యూస్ చేసుకోలేను కాబట్టి ఆ 80 అనేది 5 ఇయర్స్ కాబట్టి 1 ఇయర్కి కనుక్కున్నాను. ఎంత 80/5 వేస్తే 1 ఇయర్కి వస్తుంది. 1 ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ 16 బై ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 400 ఇచ్చాడు యాజ్ యూజువల్ కానీ ఓకే ఇంటూ 100. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 4 అనేది 4 టైమ్స్. చూడండి ఎంత ఈజీగా వచ్చిన స్టెప్ చూడండి. అందుకే చెప్తాను షార్ట్ కట్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. సో దీనికి సంబంధించి షార్ట్ కట్ ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమే కాదు కొన్ని లెంతీ ప్రాబ్లమ్స్లో కూడా ఒక 10 స్టెప్స్ వేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం కన్నా ఈ ఒక్క ఫార్ములా యూస్ చేస్తే మీకు 2 స్టెప్స్లో అయిపోతుంది. సో ట్రై టు రిమెంబర్ దిస్ ఫార్ములా ఓన్లీ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ పర్ ఇయర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ పర్ ఇయర్ అనేది ఉండాలి. సో అందుకే మీకు డిఫరెన్స్ కూడా కనపడుతుంది. అక్కడ 80 అనేది అందుకే డైరెక్ట్గా యూస్ చేసుకోలేకపోయాము. బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి రీడ్ చేద్దామండి. ఏంటో ప్రాబ్లం 1800 రూపీస్ అమౌంట్స్ టు 2250 ఇన్ 2.5 years. ఫైండ్ ద రేట్ పర్సెంట్ ఆర్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో క్వశ్చన్ ఒకసారి మీరు రీడ్ చేస్తే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇనీషియల్గా ఒక 1800 అనే రూపీస్ అనేవి 2250 అయ్యిందంట. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత 2.5 years తర్వాత. గుర్తుపెట్టుకోండి తను ఎవరైతే ఇనీషియల్గా 1800 రూపీస్ అనేవి డిపాజిట్ చేస్తే వాళ్ళకి ఎంత వచ్చిందంట 2250 రూపీస్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కొన్ని ఇయర్స్ తర్వాత కొత్త టైం పీరియడ్ తర్వాత మనకు వచ్చేది ఎప్పుడు కూడా అమౌంట్ వస్తుంది. అదే కదండి మనం ఇనీషియల్గా డిపాజిట్ చేసిన మనీకి ప్రిన్సిపల్ యాడ్ అయ్యి టైం పీరియడ్ ఎండ్ అయిన తర్వాత మన చేతికి ఇస్తారు చూసారా దాన్నే అమౌంట్ అంటారు. సో డెఫినెట్లీ ఇది ఏంటిదండి అమౌంట్. సో ఇనీషియల్గా మనం డిపాజిట్ చేసేది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను జాగ్రత్త చూడండి ఒకసారి. 1800 అమౌంట్స్ టు 2250 అయ్యిందంటే ఇనీషియల్గా 1800 రూపీస్ ఉన్నాయి. సో అది నాకు 2.5 yearsలో 2250 రూపీస్ అయ్యింది. అంటే ఏంటంటే నేను డిపాజిట్ చేసిన 1800కి ఎంతో కొంత ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 2.5 years తర్వాత 2250 వచ్చింది. సో ఆల్రెడీ చెప్తాను ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి వచ్చింది. సో ఆ అమౌంట్ ఆటోమేటిక్ మనకి ఏమైంది అమౌంట్ అవుతుంది. 1800 మీన్స్ ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు 1800. అలాగే అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ అంటే ఎంత ఇచ్చాడు 2250 ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు మనల్ని ఫైండ్ రేట్ పర్సెంట్. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూద్దాం. ఏంటి జనరల్ ప్రొసీజరు రేట్ పర్సెంట్ అడిగాడు. సో R ఈజ్ ఈక్వల్ టు 100I/PT. ఇదే కదండి ఫార్ములా ఆర్కి మనకి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఇంట్రెస్ట్. మనకి ఇచ్చిన సమయంలో ఎక్కడ ఇంట్రెస్ట్ కనబడుతుందండి. సో డైరెక్ట్గా అయితే ఎక్కడ ఇంట్రెస్ట్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. చూడండి కావాలంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు అమౌంట్ ఇచ్చాడు టైం పీరియడ్ ఇచ్చాడు. సో డైరెక్ట్గా అయితే వాడు మనకి ఇంట్రెస్ట్ అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి అక్కడ మనకి ప్రిన్సిపల్ కనబడుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఎప్పుడైనా ఇక్కడ ప్రిన్సిపల్ కనబడుతుంది ఇక్కడ మనకి అమౌంట్ కనబడుతుంది. ఎప్పుడైనా అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేదే ఇంట్రెస్ట్. ఎందుకంటేనో చూడండి ఒకసారి అమౌంట్ ఫార్ములా ఏంటి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది మనకు తెలిసిన ఫార్ములా మనం నేర్చుకున్న ఫార్ములా. దీని నుంచి ఒక్కసారి మీరు ఇంట్రెస్ట్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయండి. ఇంట్రెస్ట్ ఫార్ములా ఒకసారి డెరైవ్ చేయండి. సో మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ కాబట్టి ఐని ఇటు పక్కనే ఉంచేసాను. సో ఇంకా నాకు అవసరం లేని వాల్యూ ఏంటి వద్దనుకున్న వాల్యూ ఏంటి పి అనేది ఇటు పక్క వెళ్తే A-P అవుతుంది. చూడండి కావాలంటే. సో ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ ఫార్ములా అనేది A-P అంటే అమౌంట్లో నుంచి నువ్వు ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో అదే రాశాను నేను. నాకు ఇంట్రెస్ట్ కావాలి. సో ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అంటే ఏంటి అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ మీన్స్ 2250లో నుంచి 1800 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది మనకి 450 వస్తుంది. ఏమా రైట్ ఎస్ 450 బై ప్రిన్సిపల్ ఎంత అండి ప్రిన్సిపల్ ఆల్రెడీ 1800 ఇచ్చాడు. నెక్స్ట్ టీ ఎంత ఇచ్చాడు 2/1/2 years. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్. 2 2s are 4 4 + 1 5 5/2 5 ఇక్కడ బై 2 రాయొచ్చు కానీ 2 పైకి వెళ్ళిపోతుందండి. ఓకేనా. ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే చూద్దాం. 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయండి. ఏంటంటే 9 టేబుల్ చూడండి 9 టేబుల్ ఇక్కడ 2 times 9 టేబుల్ 45లో 5 times ఇక్కడ 0 ఉంది ఎస్సీగా వచ్చేస్తుంది. స్టిల్ ఇంకేమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయి ఎస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయి ఎస్ 5 అనేది 50లో 10 times పోతుంది. సో హియర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రేట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 10%. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. 10% ఈజ్ అవర్ ఆన్సర్.
ఇప్పుడు ఈ సమ్కి సంబంధించి షార్ట్ కట్ ఏంటో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రేట్ పర్సెంట్. ఆల్రెడీ ఇందాక సమ్లో డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసాం, రేట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్, దట్ మీన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ పర్ ఇయర్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. సో గుర్తుపెట్టుకొని ఇక్కడ నేను వేయవలసిన ఇంట్రెస్ట్ పర్ ఇయర్ సంబంధించింది. ఒక సంవత్సరం ఇంట్రెస్ట్ మాత్రమే వేయాలి, ఓవరాల్ ఇంట్రెస్ట్ వేయకూడదు, అలాగే 2 years ఇంట్రెస్ట్ వేయకూడదు, 1 year ఇంట్రెస్ట్ వేయాలి. సో సమ్ తీసుకుందాం. ఏంటి మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ఆల్రెడీ ఇందాక చెప్పి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి. ఇంట్రెస్ట్ ఇక్కడ రాస్తాను నేను, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనుకున్నాం. సో 2250 అనే అమౌంట్లో నుంచి 1800 అనే ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ 450 యాజ్ ఇంట్రెస్ట్. సో మనకి ఇంట్రెస్ట్ 450 వచ్చింది. ఈ 450 అనేది 1 year సంబంధించిందా లేకపోతే 2.5 years సంబంధించిందా? 2.5 years సంబంధించాడు, క్లియర్గా చెప్పాడు 2.5 years సంబంధించిన ఇంట్రెస్ట్ అని చెప్పి. సో నాకు ఇక్కడ నేను వేయవలసిన వాల్యూ అనేది పర్ ఇయర్ ఇంట్రెస్ట్ వేయాలి, బట్ నా దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ అనేది 2.5 years సంబంధించిన ఇంట్రెస్ట్. సో దీన్ని నేను 1 year ఇంట్రెస్ట్ కింద తెచ్చుకుంటాను, 1 year ఇంట్రెస్ట్ కింద తెచ్చుకుంటాను. ఎలా తెచ్చుకోవాలి సార్ అంటే, ఇక్కడ 2.5 years ఉంది అంటే హాఫ్ ఉంది, అర 2.5లో మొత్తం 6 months కింద డివైడ్ చేస్తాను ఒక్కొక్క దాన్ని. ఎందుకంటే హాఫ్ ఇయర్ అంటే 6 months. ఏమో రైట్? ఇందాక సమయం మనం డైరెక్ట్గా ఇయర్ అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఇక్కడ మాత్రం 2.5 అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హాఫ్ ఇయర్ అంటే నేను 6 months కింద ట్రీట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న హాఫ్ని 6 months కింద ట్రీట్ చేస్తాను. ఎందుకంటే క్లియర్గా హాఫ్ ఇయర్ అన్నాడు, హాఫ్ ఇయర్ అంటే 6 months. అలాగే ఇంకా అడిషనల్గా ఇంకొక 2 years ఉన్నాయి. 1 yearకి ఇంకొక 6 months ఉంటాయి, అలాగే ఇంకొక 1 yearకి ఇంకో 6 months ఉంటాయి. సో టోటల్గా నాకు 5 వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, 2.5 years అనే దాంట్లో 6 months మొత్తం ఎన్ని ఉంటాయి, 1 yearకి 2 ఉంటాయి, ఇంకొక 1 yearకి 2 ఉంటాయి, 4 అయినాయి. అలాగే ఒక హాఫ్ ఇయర్ అంటే అది ఒక 6 months, టోటల్గా 5 వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో 450/5 దట్ మీన్స్ 90 times. నాకు 90 వచ్చింది. ఈ 90 అనేది 6 months సంబంధించింది. అంటే ఒక్కొక్క అంటే 6 monthsకి ఒకసారి మనకి 90 rupees చొప్పున ఇంట్రెస్ట్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇందాక సమ్లో మనకి ఇయర్ వైజ్ వచ్చేసింది కానీ, బట్ ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే 6 monthsకి సంబంధించి తీసుకున్నాను. సో ఇక్కడ నాకు 90 వచ్చింది. 90 అనేది ఇయర్కి సంబంధించింది, 6 monthsకి సంబంధించిందా? నేను 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే డివైడ్ చేసుకున్నాను. సో 6 monthsకి ఎంత, 90 rupees. బట్ నాకు కావాల్సింది ఇక్కడ 1 year ఇంట్రెస్ట్ కావాలి. సో 6 monthsకి 90 అయినప్పుడు 1 yearకి ఎంత, ఇంకొక 90 యాడ్ అవుతుంది కాబట్టి 180. సో ఇప్పుడు నాకు టోటల్గా 1 year ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో ఇక్కడ వేద్దాము, 1 year ఇంట్రెస్ట్ ఎంత అండి, 180 rupees బై ప్రిన్సిపల్ ఎంత అండి, 1800 ఇంటూ 100 యాజ్ యూజువల్ వేద్దాం. సో ఏమైనా జీరోస్ కానీ ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే చేద్దాం. 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. అలాగే 18లో 1 time, ఇంకో 0 ఉంది కాబట్టి 0. సో R వాల్యూ 10. చాలా ఈజీ. బట్ కొంచెం మనం ఎక్కడ కష్టపడ్డామంటే ఇక్కడ 2.5 years అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి నేను ఇచ్చిన ఇంట్రెస్ట్ను కూడా 6 monthsకి చొప్పున డివైడ్ చేసుకున్నాను. అందుకే ఎవ్రీ 6 monthsకి నాకు 90 వచ్చింది. సో 6 monthsకి 90 వచ్చింది కాబట్టి 1 yearకి ఎంత, నాకు 180 వచ్చింది. క్లియర్ అండి? సో ఇంకోటి ఏంటంటే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, సార్ కింద 5 ఎలా చేశారు సార్ అంటే, అదే చెప్తాను చూడండి. నాకు టోటల్గా 2.5 years ఉంది. నేను దీన్ని 6 months కింద డివైడ్ చేస్తున్నాను. ఒక 1 yearలో 6 months ఉంటాయి, 6 months ఉంటాయి. అలాగే ఇంకొక 1 yearలో ఇంకొక 2 ఉంటాయి. 2 + 2 4 అయినాయి. ఇక్కడ ఒక హాఫ్ ఇయర్ ఉంది. ఇది ఒక హాఫ్ ఇయర్ అంటే నథింగ్ బట్ 6 months. టోటల్గా ఇంకొక 4 + 1 టోటల్గా 6 months వచ్చినాయి. సో అదే వేసాను నేను. క్లియర్ అండి? నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి రీడ్ చేద్దాం. ఫైండ్ ద ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ అడిగాడు, దట్ మీన్స్ పే ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ మాట్లాడాలంటే 100% ఫైండ్ అవుట్ చేయాలి. దట్ విల్ ఎర్న్ 60 rupees యాజ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 60 rupees ఇచ్చాడు. అట్ 6% పర్ యానం ఇన్ 5 years. ఓకే, దీన్ని మనం డైరెక్ట్గా షార్ట్ కట్ చేసేద్దామని, డైరెక్ట్ అప్రోచ్ చేంజ్ చేయొద్దు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. సో షార్ట్ కట్ ఏంటో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ అంటే పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ ఎంత అని చెప్పాను మీకు, 100%. సో నేను ఎప్పుడైతే 100% వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసినట్టే. ఓకే, దీనికి సంబంధించి నాకు ఏమైనా ట్రిక్ కానీ ఏమైనా హింట్ కానీ ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఏమి ఇచ్చాడు, దట్ విల్ ఎర్న్ 60 rupees యాజ్ ఇంట్రెస్ట్. నాకు ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు ఇంట్రెస్ట్? 60 rupees ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, 60 rupees అనేవి ఇచ్చాడు. ఇదేంటిది? మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్? 5 years ఇంట్రెస్ట్. అగైన్
60 రూపీస్ అనేది మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్, అది కూడా 5 years సంబంధించి ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంట్రెస్ట్ రాస్తాను. 6% per annum, సంవత్సరానికి 6%, 1 year 6%. బట్ ఎన్ని ఇయర్స్ కావాలి నాకు? 5 years కావాలి. అంటే ఫస్ట్ ఇయర్ 6 ఉంటుంది, సెకండ్ ఇయర్ 6, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, ఆల్ ఇయర్స్ 6% ఉంటుంది. కాబట్టి 6 5s are 30%. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అండి? 30%. 30 అనేది పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్, 60 అనేది మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్. సో నేను రెండింటిని కూడా ఈక్వల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎంత వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 30% 60 అయింది అనుకోండి, 100% ఎంత? సేమ్ 13 దేంతో మల్టిప్లై చేస్తే 60 అవుతుంది, ఇంటూ 2తో. సో సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి. 100 into 2 200, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లమ్లో ఒకసారి రీడ్ చేద్దాం. వాట్ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఫర్ 3 years at 4% per year will amounts to 392. ఒకసారి అర్థం చేసుకుందామండి. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వాట్ సమ్ ఆఫ్ మనీ, సమ్ అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, పీనే ప్రిన్సిపల్ అనొచ్చు, సమ్ అనొచ్చు, క్యాపిటల్ అనొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి డైరెక్ట్గా ప్రిన్సిపల్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. ఏమని మెన్షన్ చేశాడు? సమ్ అని చెప్పి మెన్షన్ చేశాడు. సమ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్, అంటే మనం పీ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ లెంట్ ఫర్ 3 years, టైం పీరియడ్ 3 years ఇచ్చాడు. 4% per year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. విల్ అమౌంట్స్ టు 392. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా అమౌంట్స్ టు ఉన్నప్పుడు మాత్రం ఆ వాల్యూ ఏమవుతుందని చెప్పాను, మీకు అమౌంట్ అని చెప్పాను. అలాగే అమౌంట్ ఆఫ్ ఉంటే ప్రిన్సిపల్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ అమౌంట్స్ 2 ఇచ్చాడు కాబట్టి 392 ఇస్ నథింగ్ బట్ అమౌంట్ వాల్యూ ఇచ్చాడు. ఓకే, డైరెక్ట్గా మనం షార్ట్ కట్ చేద్దామండి. ఫస్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి, పీ, నథింగ్ బట్ పీ. పీనే మనం ప్రిన్సిపల్ అనొచ్చు, క్యాపిటల్ అనొచ్చు, సమ్ అనొచ్చు. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? 100%. ఎస్, సమ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను 100% అనుకోవాలని చెప్పి, నేను 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి సంబంధించి నాకు ఏమైనా హింట్ ఇచ్చాడు ఆ క్వశ్చన్లో, చూద్దాం. అమౌంట్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అమౌంట్ వాల్యూ? నాకు చూడండి, క్లియర్గా చూడండి. అమౌంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? నాకు 392 రూపీస్ ఇచ్చాడు. అమౌంట్ వాల్యూ 392 రూపీస్ ఇచ్చాడు. ఇదేంటండి? మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమౌంట్. అగైన్ 392 ఈజ్ నథింగ్ బట్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో 392. ఇది నాకు అమౌంట్. సో నేను లెఫ్ట్ సైడ్ కూడా పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమౌంట్ రాసుకుంటాను. సో అమౌంట్ ఫామ్లో ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత జనరల్గా అయితే ఎంత అనుకుంటాం? 100%. ప్లస్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తే నాకు అమౌంట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత అన్నాడండి? 4% per year, సంవత్సరానికి 4%. బట్ ఎన్ని సంవత్సరాలకి? 3 yearsకి. సో ఇయర్కి 4% చొప్పున 3 yearsకి ఎంత అవుద్ది? నాకు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది టోటల్గా? 12. 4% ప్లస్ 4% ప్లస్ 4%, 4 3s are 12%. నేను ఎప్పుడైతే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తానో అమౌంట్ వస్తుంది నాకు. సో 100 + 12 112. అగైన్ నాకు 392 రూపీస్ అనేది మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమౌంట్. 112 అనేది నాకు పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమౌంట్. సో రెండిట్లో నేను ఈక్వల్ చేయొచ్చు. సో 112% ఈజ్ ఈక్వల్ టు 392. 112% ఈజ్ ఈక్వల్ 392. దెన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సమ్. సమ్ ఈజ్ నథింగ్ బట్ 100%. నాకు 100% ఎంతో కావాలి. సో మీ ఇష్టం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏదైనా చేద్దాం. సో క్రాస్ మల్టిప్లికేషను, ఇక దీన్ని ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఇంటూ 112 ఇక్కడ రాద్దాంలేండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ 112 ఈజ్ ఈక్వల్ టు 392 into 100. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏమని సార్ అక్కడ పర్సంటేజ్లు ఉన్నాయి కదా, మరి పర్సంటేజ్లు రాయట్లేదు ఏంటి సార్ అని చెప్పి. రాసినా నాకు క్యాన్సిల్ అయిపోతాయండి. కాబట్టి ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎక్స్ ఇంటూ 112%, ఎక్స్ ఇంటూ 112% ఈజ్ ఈక్వల్ టు 392 into 100%. 392 ఈజ్ ఈక్వల్ 100%. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమైనా కామన్గా ఉంటే ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తాం. సో ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి సో జనరల్గా అయితే పర్సంటేజ్లు రాయమండి మనం, ఎందుకంటే రాసినవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ వాల్యూ లెఫ్ట్ సైడ్ నుంచి రిమైనింగ్ వాల్యూస్ రైట్ సైడ్ మూవ్ చేద్దాం. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 392 into 100 by 112. సో ఏమైనా కామన్ టేబుల్స్ ఉంటే క్యాన్సిల్ చేద్దాం. 4 టేబుల్ 25 times, అగైన్ 4 టేబుల్ 4 2s are 8, ఇంకా 3 రిమైండర్ ఉంటుంది కాబట్టి 32 అవుతుంది. 4 8s are 32. స్టిల్ ఇంకేమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయంటే ఎస్ 7 టేబుల్ ఉంది. హౌ మెనీ టైమ్స్? 4 టేబుల్స్.
ఇంకా 7 టేబుల్ దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 7 టేబుల్ 39లో అంటే 5 టైమ్స్ పోతుంది. సో 4 రిమైండర్ అవుతుంది, 42 ఉంటుంది. 7 టేబుల్ 42 6 టైమ్స్ పోతుంది. సో 56. అగైన్ 4 టేబుల్ 56లో 14 టైమ్స్ పోతుంది. సో మన ఫైనల్గా మిగిలిన వాల్యూస్ ఏంటి, 14 × 25. 14 25 అంటే ఎంత అండి, 350. సో 350 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవ్వండి సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ సంబంధించి బేసిక్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ క్లాస్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ సంబంధించి ఇంకొన్ని మోడరేట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేపు నవోదయ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, అది రేపు పోస్ట్ చేస్తున్న వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.